వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 3 రోజులే కావడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి 3 రోజులే ఉండడంతో ఈ సమయాన్ని ఎంతగా వినియోగించుకుంటే అంత మంచిది అన్నట్లు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షణం తీరిక లేకుండా సీనియర్ నేతలంతా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకు 3 ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్లో జరగాల్సిన రాహుల్ ప్రచారం గాలివానతో రద్దయింది. రోడ్ షోలో మాట్లాడిన సీఎం రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేస్తున్న వారే దానికి సమాధానం చెప్పాలన్నారు. ముందు కేటీఆర్ తర్వాత బీజేపీ వాళ్ళు ఎత్తుకున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ బీఆర్ఎస్కు అన్ని నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. మెదక్ జహీరాబాద్లో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఒక్కటి అమలు చేయలేదని, ప్రజలను రాచి రంపాన పెడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ వల్ల అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇలా ఎక్కడికెక్కడ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాలిపోయారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 3 రోజులే కావడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి 3 రోజులే ఉండటంతో ఈ సమయాన్ని ఎంతగా వినియోగించుకుంటే అంత మంచిది అన్నట్లు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షణం తీరిక లేకుండా సీనియర్ నేతలంతా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకు 3 ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్లో జరగాల్సిన రాహుల్ ప్రచారం గాలివానతో రద్దయింది. రోడ్ షోలో మాట్లాడిన సీఎం రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేస్తున్న వారే దానికి సమాధానం చెప్పాలన్నారు. ముందు కేటీఆర్ తర్వాత బీజేపీ వాళ్ళు ఎత్తుకున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ బీఆర్ఎస్కు అన్ని నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. మెదక్ జహీరాబాద్లో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు చేయలేదని, ప్రజలను రాచి రంపాన పెడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ వల్ల అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇలా ఎక్కడికక్కడ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాలిపోయారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు.
మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అసలు మొత్తంగా కడప జిల్లాకు సంబంధించి రాజకీయం ఏ విధంగా ఉంది అని, అదే కాకుండా సీఎం సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం ఫోకస్ ఎక్కువగా ఉంది. గతంలో మాదిరిగా పూర్తిగా వైసీపీకి కూడా ఫేవర్గా లేదు, కొంత టఫ్ ఫైట్ నడుస్తోందని కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ అయితే ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సుదర్శన్. కడప జిల్లాలో ఈసారి రాజకీయం హోరాహోరీగా ఉందని చెప్పవచ్చు. మీరు అన్నట్టుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ వన్ సైడ్ అయితే లేదు. ఖచ్చితంగా అన్ని పార్టీల నుంచి కూడా గట్టి పోటీ ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ను, అనుసరిస్తున్నటువంటి వ్యూహాలను, ఆ పార్టీల్లో మారుతున్నటువంటి నాయకుల వ్యవహార శైలిని చూస్తే అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు నియోజకవర్గాల అభ్యర్థులందరూ గ్రామ గ్రామానికి, గడప గడపకు వెళ్లి సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాలు నిర్వహిస్తుంటే, మరోవైపు ఆయా పార్టీల అగ్రనేతలను తమ నియోజకవర్గాలకు తెప్పించుకొని ప్రజలందరికీ గట్టి హామీలు ఇస్తూ ఉన్నారు. మా అభ్యర్థిని గెలిపిస్తే మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం, అది చేస్తామంటూ డైరెక్ట్ పార్టీ అధినేతల చేతనే హామీలు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం అలా ఉంటే అగ్రనేతలందరూ కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండిలో పెద్ద ఎత్తున జిల్లాకు రాబోతూ ఉన్నారు. ఎందుకంటే మరో 3 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కడపకు వచ్చి ఒక భారీ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి షర్మిలను గెలిపించాలంటూ వాళ్ళు ఓటర్లను కోరబోతూ ఉన్నారు. ఇక ఈ రోజు రాజంపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది. రాజంపేటలో కొద్దిగా వైసీపీ ప్రచారంలో వెనుకబడి ఉంది. అక్కడ గెలుపు అవకాశాలు తగ్గిపోతున్నాయి అన్న ప్రచారం ఉండడంతో జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకొని స్వయంగా ఆయన చేతే అక్కడ హామీలు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటన చేయబోతున్నారు. కడపలో బహిరంగ సభ ఉంది. కడపలో కూడా చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుండడంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ కొంత ముస్లిం మైనారిటీల్లో మంచి జోసు వస్తుంది. వాళ్ళందరూ కూడా ఇటువైపు పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధినేతల షెడ్యూల్ అన్ని కూడా వాళ్ళకంటే కూడా రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ల మీదనే వాళ్ళ షెడ్యూల్ ఖరారు అవుతుందని చెప్పవచ్చు. ఏ నియోజకవర్గాల్లో అయితే వీక్ గా వాళ్ళ అభ్యర్థి ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో ఈ 3 రోజుల పాటు పర్యటిస్తే కొంతలో కొంత అక్కడ విజయ అవకాశాలు మెరుగుపడతాయన్నది ఇటు అభ్యర్థులు కావచ్చు, అటు పార్టీ అధినేతలు ఆలోచనగా తెలుస్తుంది. అందులో భాగంగానే రోజుకు 2-3 నియోజకవర్గాల్లో అధినేతలు సుడిగాలి పర్యటనలు చేయాల్సి వస్తుంది. ఇక బీజేపీ కూడా కూటమిలో భాగంగా నరేంద్ర మోడీని కూడా దించారు. చాలా మంది కేంద్ర నాయకత్వం ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కడప జిల్లా రాజకీయాలు అయితే తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.